5 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన మహాచండీ యాగం ఘనంగా ముగిసింది. విశ్వశాంతి, విశ్వ కళ్యాణం సంకల్పంగా నిర్వహించిన యాగం మహాపూర్ణాహుతితో పరిసమాప్తమైంది. యాగం నిర్వహించిన సీఎం కేసీఆర్ రాత్రికి యాగశాలలోనే నిద్రించనున్నారు. రేపు వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయుత చండీయాగం పరిపూర్ణమైంది. మహాపూర్ణాహుతితో పరిసమాప్తమైంది. శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య 5 రోజుల పాటు కన్నుల పండువగా యాగం జరిగింది. విశ్వశాంతి, విశ్వ కళ్యాణం సంకల్పంగా నిర్వహించిన అయుత చండీయాగంలో స్వామీజీలు, ఋత్వికులు, పీఠాధిపతులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. యాగం చివరి ఘట్టంలో భాగంగా గవర్నర్ దంపతులను సత్కరించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత కేసీఆర్ దంపతులను సత్కరించిన పీఠాధిపతులు ఆశీర్వచనాలందించారు. ఆ తర్వాత మాడుగుల నాగఫణి శర్మ సీఎం కేసీఆర్ కు స్వర్ణ కంకణం తొడిగారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి వారు ఆత్మీయంగా జరిగిన సత్కారం. హిరణ్యగర్భగర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య ఫలదమత శాంతిం ప్రయచ్చదు. శృంగేరి పీఠాధిపతులు, గురు పండితుల సమక్షంలో 5 రోజుల పాటు యాగం చేశారు సీఎం కేసీఆర్. చివరి రోజు గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కుండ సంస్కారం, ప్రధాన కుండంలో అగ్ని ప్రతిష్ఠ, అగ్ని విహరణం, స్థాపిత దేవతా హవనం, సపరివార అయుత చండీయాగం, అయుత లక్ష నవాక్షరి, ఆజ్యాహుతి, మహాపూర్ణాహుతి, వసోర్ధార, కుమారి, సువాసిని, దంపతి పూజ, మహామంగళ హారతి, ఋత్విక్ సన్మానం, కలశ విసర్జనం, మహదాశీర్వచనం, ప్రసాద వితరణంతో యాగం సంపూర్ణమైంది. వరుస సెలవులతో పాటు ఆదివారం కావడంతో 5వ రోజు భక్తుల రద్దీ కనిపించింది. రాజకీయ, వ్యాపార ప్రముఖులు యాగంలో పాల్గొన్నారు. అయుత చండీ మహాయాగంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన చంద్రబాబు విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి తెచ్చిన కానుకలు హోమగుండంలో సమర్పించారు. సీఎం కేసీఆర్ చంద్రబాబును సత్కరించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజన, ఏపీ మంత్రులు కూడా హాజరయ్యారు. యాగస్థలంలోని ఓ యాగశాల పైకప్పుకు నిప్పు అంటుకోవడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. అగ్ని ప్రమాదం అరిష్టం కాదన్నారు స్వామీజీలు. చండీమాత కరుణించి యాగశాల ముందుగానే దహనం చేసిందని అన్నారు. అయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత మొత్తం పాకలన్నీ కూడా కాల్చేయాలి అని అయుత చండీ యాగంలో చెప్పబడింది. కానీ దానికి ముందే పూర్ణాహుతి జరిగింది. పూర్తి ఏ రకమైన అరిష్టాలు లేకుండా ముందే భగవంతుడు పూర్ణాహుతి అయిన వెంటనే ఆయనే దాన్ని దహనం చేశాడు తప్ప ఇది ఒక అరిష్టం కాదు. రాష్ట్రానికి చాలా మేలు. ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొనాల్సి ఉన్న కార్యక్రమానికి హాజరు కాలేదు. యాగం పరిసమాప్తం కావడంతో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు యజ్ఞ నిర్వాహకులు రాత్రికి యాగశాలలోనే నిద్రించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోనున్నారు సీఎం కేసీఆర్. మొక్కులు చెల్లించుకుని అక్కడే లంచ్ చేసి తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు.